వాక్యాన్లోకి నడిపిస్తారు. బ్రదర్ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాను సార్. అన్నయ్య వందనాలు అన్నయ్య. ఉదయకాల దినమున దేవుని సహవాసమును కోరి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. వాయిస్ క్లియర్ గా ఉంది కదా రెండిట్లో? ప్రార్థన చేసుకుందాం. వాయిస్ చాలా క్లారిటీగా ఉంది కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడ, ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి ఉదయకాల దినమున తండ్రి అని పిలువుటకు మీరు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రం నాయన. మీ పిల్లమైన మేము క్రీస్తు ప్రభునందు నాయన మేము కూడా నీతిమంతులుగా ఉండాలని, మీ ఎదుటనైనా క్రీస్తు ప్రభు ఏమై ఉన్నారో మేము కూడా అలా కనపడాలని మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించావయ్యా. అందుని బట్టి స్తోత్రం తండ్రి. మీకు వాక్యం మీద ఆసక్తితో మీ సన్నిధికి వచ్చిన ప్రియులైనా మీ పిల్లలందరిని బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అలుపును అయోగ్యుడనైనా నేను మీ పిల్లలతో మీ మాటలు పంచుకోబోతుండగా గొప్పవైన మీ మాటలు అంతే గొప్పగా మీ సర్వ సమాజానికి వివరించటకు పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను నడిపించండి తండ్రి. మంచి వాక్శక్తిని అనుగ్రహించండి నాయన. ఏ మాటలైతే వింటున్నామో ఆ మాటల్లోని శక్తిని, ఆ మాటల్లోని భావాన్ని అర్థం చేసుకొని మా జీవితాల తండ్రి దినదినము మార్చుకుంటూ మీకు మరింత దగ్గర అవట కృపను అనుగ్రహించమని, ఈ కార్యక్రమం నాయన మీకు మహిమకరంగా, మా ఆత్మ రక్షణకరంగా మీరే దీవించి ఫలింప చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవునికి మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభునేసు క్రీస్తు వారి పేరట నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. లాస్ట్ టైం మనము దేవుని నీతి అనే విషయాన్ని కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేశాము, విన్నాము. మరి ఎంతవరకు గుర్తుందో తెలియదు, కానీ దాన్ని కొనసాగింపుగా ఈ రోజు కూడా మరికొన్ని విషయాలు దానిలో నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ టైం మనం ఎక్కడ ముగించామో అక్కడ నుంచే ప్రారంభిద్దామండి. లాస్ట్ టైం మనం ఎక్కడ ముగించామో అక్కడ నుంచే ప్రారంభిద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనాల్లో, మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనాల్లో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా అలా పరిపూర్ణులుగా ఉండాలంటే మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, మనము శాస్త్ర నీతి పరిశీల నీతిలా కాకుండా, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలాగా కాకుండా, క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా జరిగే నీతి ఎలా ఉంటుందో, ఆ నీతి మంతులు ఎలా ఉంటాడో ఇక్కడ అనేక విషయాలు మనము నేర్చుకున్నామండి. శత్రువును కూడా ప్రేమించే స్థాయికి తన పిల్లలు ఎదగాలని, అప్పు అడుగు వారికి తన ముఖాన్ని దాచుకోకుండా ఉండాలని, దొంగతనం చేసేవాడు కూడా కేవలం దొంగతనం మాత్రం మానటం కాదు, కానీ అక్కడ కలిగిన వారందరికీ తను ఉద్యోగం, వ్యాపారం, పని, మంచి పని చేసి అనేక మందికి పంచిపెట్టేవాడుగా ఉండాలని, అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కర కలిగిన మనుషులందరికీ ఉన్న అక్కర ఒకే ఒకటి, అవసరత ఒకటే, అదేంటంటే మనుషులందరి పాపానికి అయ్యే విమోచన క్రయధనం చెల్లించడానికి మన దగ్గర ఎవరి దగ్గర అంత స్తోమత లేదు. కాబట్టి దానికోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని సంపాదించుకున్నారు. ఆ అమూల్యమైన పరిశుద్ధమైన రక్తంతో పాపినని నిన్ను నన్ను కొని తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా నీతిమంతులుగా ఉన్నారో మన విషయంలో కూడా మనము కూడా అలా ఉండాలనే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. అందుకోసమే అక్కర్లో ఉన్న వారందరికీ పంచిపెట్టకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను చివరి రక్త బొట్టు వరకు ఈ లోకములో పాపులైన మన కోసం చిందించి మనందరి పాప విమోచన క్రయధనాన్ని దేవుని యొక్క న్యాయమైన చట్టాన్ని బట్టి చెల్లించాడు. అలాగనే మనం అందరం కూడా ఉండాలని దేవుడు యొక్క కోరిక.
కాబట్టి ప్రియ దేవుని సంగమా, దానిలో కొనసాగింపుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యక్రమం గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. లాస్ట్ టైం ఇంతవరకు మనం విన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములు, సమస్తములు దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచయను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును ఆయనతో సమాధాన పరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ప్రియ దేవుని సంఘం, ఈ విషయాలు మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, విన్నాం, ప్రకటించి ఉంటాము. అయితే ఇక్కడ దేవుడు పాపం మెరుగని ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కోసం పాపంగా చేశాడంట. పాపం మెరుగని ఆయనను మన కోసం ఎలా పాపంగా చేశాడు అన్న విషయం మనకు అర్థమైతే మనం ఎలా నీతిమంతులుగా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ యోగ్యత అర్హత లేని మనలను జ్యేష్ఠుల సంఘంలో, పరిశుద్ధుల సహవాసంలో, పరలోకపు రాజ్యంలో దేవుడు మనల్ని ఆహ్వానించాడంటే అదేదో మనం అనుకుంటున్నంత చిన్న విషయం అయితే కాదు. సంఘం అంటే అది కేవలం జ్యేష్ఠులు మాత్రమే ఉండే సంఘం, పరిశుద్ధులు మాత్రమే ఉండే సంఘం, నీతిమంతులు మాత్రమే ఉండే సంఘం. పరిశుద్ధుల రక్తంతో ప్రతి పాపాన్ని కడుక్కున్న పరిశుద్ధుల సమూహం అది సంఘం అంటే. ఆ సంఘంలో ఈరోజు నువ్వు నేను అడుగు పెట్టామంటే అది అంత చిన్న విషయమేమి కాదు. ఎందుకంటే దానికోసము పరిశుద్ధుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పాపం మెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. ఇక్కడ దీనిలో మన ప్రమేయం అంటూ ఏమీ లేదు. దీనిలో మన ప్రమేయం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఎలాగంటే ఎవరైనా ఏదైనా గొడవ జరిగితే, ఏదైనా కొట్లాట జరిగితే చిన్నలు, అల్పులు, అయోగ్యులు, ఏ యోగ్యత లేని వారు వెళ్ళి పెద్దలతో సమాధాన పడతారు. అయ్యా, మా ద్వారా ఏదో తప్పు జరిగింది. లేదు, ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వారి పక్షాన తల్లిదండ్రులు వెళ్ళి, లేదా ఇంట్లో మన తరపున ఎవరైతే ఉంటారో వారు వెళ్ళేసి మాట్లాడతారు. అయ్యా, మా పిల్లవాడు లేదా మా పిల్లను లేదా భర్తనో భార్యనో తెలియక మీడల అలా ప్రవర్తించారు, దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి అని కాళ్ళు ఏళ్ల పట్టుకొని వాళ్ళని బతిమలాడుకుంటారు. ఎందుకంటే వారు పెద్దవారు, వారు ఏదైనా చేయగలరు, కొట్టగలరు, వీలైతే చంపగలరు, లేదా పోలీస్ స్టేషన్లో పెట్టగలరు, లేదా కోర్టుకు ఏడవగలరు. కాబట్టి వారితో మనం సమానంగా పోరాడలేము. కాబట్టి చిన్నలు వెళ్ళి పెద్దవాళ్ళతో సమాధాన పడతాం. కానీ ఇక్కడ పరిస్థితి మనం గమనిస్తే, కొద్దిగా మనసు పెట్టి ధ్యానిస్తే, ఏదో నేను చెబుతున్నది మాత్రమే కాకుండా మీ వయసుకి, మీ అనుభవానికి తగ్గట్టుగా ఈ విషయాన్ని మీరు ఆలోచన చేస్తే నాకంటే చాలా గొప్పగా దీన్ని అర్థం చేసుకుంటారు. అప్పుడే పాపం మెరుగని ఆయనను మన కోసం ఎలా పాపంగా చేశాడో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఏ సువార్థికుడు, సేవకుడు ఎవరు వాక్యం చెప్తున్నా కూడా వారు చెబుతున్న దానికంటే ఎక్కువగా మనం దాన్ని ఆలోచన చేయాలి, ధ్యానించాలి. అప్పుడే దేవుని మనసు మనకు అర్థమవుతుంది. పాపం మెరుగని ఆయనను మన కోసం ఎలా పాపంగా చేశాడంటే, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే, మహా ఉగ్రుడు, రోషం కలిగిన వాడు, అలాంటి దేవుడే అపోస్తుల ద్వారా పాపినైన నిన్ను నన్ను బ్రతిమలాడుతున్నాడు. గమనించారండి ఆ మాట? అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడడాన్ని క్రీస్తు పక్షంలో బ్రతిమలాడుతున్నారు. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు ఎవరిని బ్రతిమలాడుతున్నారు? అపోస్తులందరూ కూడా క్రీస్తు పక్షాన, దేవుని పక్షాన పాపినైన నిన్ను నన్ను బ్రతిమలాడుతున్నారు. ఇంకా ఎవరైతే నమ్మి బాప్తిసం పొందలేదో, రక్షించబడలేదో
అపవాది యొక్క కబంధ హస్తాల్లో, అపవాది యొక్క రాజ్యంలో, మరణ భయంలో, దాస్యపు గృహంలో ఉన్నారో వారందరితోటి సృష్టికర్త అయిన దేవుడు తన స్టేటస్ ను, తన యొక్క మహిమను వదిలి సువార్త ద్వారా నైనా మీరు మారండి, మీరు మార్పు చెందండి, ఆ భయంకరమైన లోకానికి వెళ్ళొద్దని మనల్ని బ్రతిమలాడుతున్నాడండి. చిన్న విషయం అండి ఇది. ఎంత గొప్ప విషయం ఆలోచించేయండి. దేవుడు ఎక్కడా, మనం ఎక్కడా? అలాంటి దేవుడు తన స్థాయినంతా కూడా మర్చిపోయి నీ మీద ఉన్న ప్రేమను మాత్రమే చూపిస్తూ ఈ లోకానికి దిగి వచ్చి మారండి, మార్పు చెందండి, నేను ఎలా ఉన్నానో నన్ను చూసి నాలాగా బ్రతకండి అని బ్రతిమలాడుతున్నాడు సువార్త ద్వారా. ఈ విషయం ఎంతమందికి అయితే అర్థమవుతుందో వారు ఖచ్చితంగా నమ్మి బాప్తీసం పొంది రక్షించబడి దేవుని రాజ్యములో ఆ సువార్తను ప్రకటిస్తూ బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అనే స్థాయికి వెళ్ళగలుగుతారు. అలా వెళ్ళిన వారే బైబిల్ అని భక్తులందరూ కూడా. ఎందుకంటే ఆ ప్రేమ అనేది మనకు అర్థం కాకపోతే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ అనేది మనకు అర్థం కాకపోతే దేవుని కోసం మనం ఏం చేయలేము. పక్కనే పేజీ తిప్పి చూడండి, 14వ వచనంలో, పక్క పేజీలోనే 5వ అధ్యాయం 14వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్నాము. 5వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. దేవుని ప్రేమ అపోస్తుల్ని ఎలా బలవంతం చేస్తుంది? ఏ రోజైనా మనల్ని బలవంతం చేసిందా దేవుని ప్రేమ? క్రీస్తు ప్రేమ మనల్ని ఎప్పుడైనా బలవంతం చేసిందా? ఒకవేళ బలవంతం చేస్తే మనం ఏం చేసాం? ఏ కార్యక్రమాలు చేసాం? ఒక పార్టీ కోసం మనం ఎంత సమయాన్ని, ఎంత ధనాన్ని, నీ యొక్క తలాంతుని ఎలా ఖర్చు చేశావు? కానీ వీరైతే మాట్లాడుతున్నారు అపోస్తులు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసినది. అది ఎలా బలవంతం చేసిందంటే, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరిని మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని ఎరుగము. ఒకవేళ శరీర రీతిగా ఎవరినైనా అపోస్తులు ఎరిగారనుకోండి, ఇదిగో మనలాగే ఉంటది. అహం, ఇగో, ఏంటి వాడితో నేను మాట్లాడేది, వాడితో నేను సమాధాన పడేది ఏంటి, వాడు కాదా నాతో వచ్చి సమాధాన పడాలి, ఎందుకు నేను వాడికి సహాయం చేయాలి, ఎందుకు శత్రువును ప్రేమించాలి, ఇలాంటి విషయాలన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ అపోస్తులు ఎలా ఉన్నారంటే, ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండి ఇక మీదట ఆయనను ఇలాగ ఎరుగము. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయను. ఎలా క్రొత్తవయ్యాయి? కొత్త సృష్టి అంటే ఏదో ఆకాశం మారిపోతుంది, భూలోకం మారిపోతుంది కాదు. మన జీవితాల్లో వచ్చే మార్పు అది నూతన సృష్టి అంటే. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అంటే మన మారిపో మన కళ్ళ ముందే. మన స్వభావం మారుతుంది, మన క్యారెక్టర్ మారుతుంది, మన క్రియలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన నడక మారిపోతుంది. అది నూతన సృష్టి అంటే. అలా ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తే వస్తుంది. ఆ క్రీస్తు ప్రేమ మనల్ని క్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారో అలా మారుస్తుంది. క్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారో ఆ ప్రేమ వల్ల అలా మారుస్తుంది. ఎందుకంటే మన ప్రభు వారు శత్రువును కూడా ప్రేమించాడు. శత్రువులమైన మన అందరి కోసం మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే ప్రాణం పెట్టాడు. పరిశుద్ధుడైన దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఆ క్రియలన్నీ మనం ఎప్పుడు చేస్తామంటే ఆ దేవుని ప్రేమ మనకు అర్థమైనప్పుడు. అటు ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేయండి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు మనల్ని ప్రేమించేది మనకు అర్థం కాకపోతే మనలో ఎట్టి పరిస్థితుల్లో మార్పు అనేది రాదు. ఇక్కడ మనం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. ఇక్కడ మనం ఒక 4 విషయాలు ఉందా కొద్దిపాటి సమయంలో ఒక 4 విషయాలను స్పీడ్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, పాపం మెరుగని ఆయన మన కోసం ఎలా పాపంగా చేశాడు? మనం నీతిమంతులం అవటం కోసం. గుర్తుపెట్టుకున్న ఈ విషయాన్ని. మనం నీతిమంతులు అవటం కోసం పాపం మెరుగని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా పాపంగా చేశాడు? అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏమైనా పాపం ఉన్నదా? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏమైనా పాపం ఉందా అని ఒకసారి ఆలోచిస్తే
ఆయన బ్రతికున్నప్పుడు వేసిన సవాలు ఇంకా అలాగనే నిలిచి ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆ సవాలు ఇప్పుడు విసిరి నేటికి 2000 సంవత్సరాలు గడిచిపోయినా ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఈ లోపం ఉంది, ఈ పాపం ఉంది, ఈ దోషం ఉంది, ఈ నేరం ఉందని స్థాపించేవాడు లేడు. ఆ క్రీస్తు ప్రభువే నీ కోసం నా కోసం పాపముగా సిలువలో వేలాడాడండి. మనం ఇక్కడ 2 కొరింథీ పత్రిక 5:21 వచనములో పాపం మెరుగని ఆయనను మన కోసం ఎలా పాపంగా చేశాడో చూస్తున్నాం. పాపం మెరుగని ఆ మహాపరిశుద్ధుడు సిలువలో ఒక పాపిలాగా వేలాడి చనిపోయాడు. పాప శిక్ష అనుభవించి, ఒక పాపికి దేవుడు వేసే న్యాయమైన చట్టాన్ని బట్టి వేసే శిక్షను అనుభవించి ఒక పాపి స్థానంలో చనిపోయాడు. అది మనకు అర్థమైతే మన జీవితాల్లో ఎంత గొప్ప మార్పు వస్తుందో ఆలోచించేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము స్పీడ్ గా చూద్దామండి. 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వల్ల శోధింపబడిన ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఏ ప్రధాన యాజకుడు దేవునికి పాపికి మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంటే మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు. స్త్రీలకి, పురుషులకి, పెద్దలకి, చిన్నలకి, మధ్యవస్తులకి, యవనస్తులకి అందరికి ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఉన్నాయి. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే పాపం లేనివాడిగా ఉన్నాడు. 7వ అధ్యాయం 26వ వచనం కూడా చూడండి పక్క పేజీలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనములో, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మికిలి హెచ్చైన వాడును, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎందుకు ఈయన మాత్రమే సరిపోయిన వాడంటే, అటు దేవుని స్థానంలో ఉంటే దేవుడుగా ఉండగలడు, ఇటు మనుషుల స్థానంలో ఉంటే మనుషుడిగా ఉండగలడు. అందుకే దేవునికి మనుషులకి మధ్యవర్తిత్వం చెయ్యాలంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పరిశుద్ధుడో, ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడో అలాంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. అట్ ద సేమ్ టైం మనుషులందరూ ఎలా ఉండాలని దేవుడు సంకల్పించాడో ఆ సంకల్పంలో నరుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలా బ్రతికి చూపించిన వాడు మన నాథుడు, మన రక్షకుడు. అందుకే ఒక పాపికి పరిశుద్ధుడైన దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. అలాంటి ఆయనే మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఇంకా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పాపం లేదు, మనకు మాదిరిగా ఎలా ఉండాడో చూస్తున్నాం మనం. 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఇవన్నీ మనకు అర్థమైతేనే, తెలిస్తేనే ఆ పాపం లేని మహాపరిశుద్ధుడు నీ కోసం, నీ పాపము కోసం ఆ సిలువలో ఒక పాపి పడిన శిక్ష అనుభవించి పాపి స్థానంలో ఎలా మరణించాడో మనకు అర్థమవుతుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, పాపమును తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను, మీకు తెలియని ఆయన యందు పాపం ఏమీ లేదు. ఇది మొదటి విషయం అండి. పాపం ఎరుగని ఆయన మన కోసం ఎలా పాపంగా చేశాడంటే, క్రీస్తులో ఏ పాపము లేదు, అయినా సరే ఒక పాపి స్థానంలో మరణించాడు. ఆ పాపివి నువ్వు, నేనే. రెండో విషయం ఏంటంటే, దేవుడు క్రీస్తును పాపంగా చేశాడు, లోకమంతటి పాపాలను ఆయనపై మోపాడు. ఆ దోషాన్ని, ఆ శిక్షను క్రీస్తు భరించాడు. ఆయనే పాపమైనట్టు, ప్రభువైన యేసుక్రీస్తు వారే పాపమైనట్టు దేవుడు ఆయన అలా పరిగణించాడు. అది రెండో విషయం. మరలా చెప్తున్నానండి, దేవుడు క్రీస్తును పాపంగా చేశాడు, లోకమంతటి పాపాలను ఆయనపై మోపాడు. ఆ దోషాన్ని, ఆ శిక్షను క్రీస్తు భరించాడు. ఆయనే పాపమైనట్టు, ప్రభువైన యేసుక్రీస్తు వారే పాపమైనట్టు దేవుడు అలా పరిగణించాడు. కాబట్టి ఒక పాపి స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి మరణ శిక్ష, అలాంటి శిలువ మరణం పొందడానికి అర్హత సాధించాడు. అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఇది
ఆ మరణం ఎవరి కోసం అంటే ఇది మన అందరి పాపాల కోసం, ఇది మన కోసం. మీరు 14 వచనంలో ఇప్పుడు వరకు మనం చూసింది అది. ఆయన అందరి నిమిత్తం మృతి పొందాడు కాబట్టి మనం కూడా అందరి నిమిత్తం మృతి పొందాలి, అందరి నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమే అంటాడు 1 యోహాను పత్రిక 3:16 కూడా చూస్తే. 1 యోహాను పత్రిక 3:16 వచనంలో ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిస్తున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమే ఉన్నాం. ఖచ్చితంగా ప్రాణం పెట్టే స్థాయికి ఎప్పుడు వెళ్తామంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనకు అర్థమైనప్పుడు. మొదటి పేతురు పత్రిక 3:18 వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:18 వచనంలో, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పట్టు కంటే మేలు చేసి శ్రమ పట్టే చాలా మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడాను. ఇది మన కోసమని మనం మాట్లాడుకుంటున్నాం కదా. 3వ విషయంలో మరలా చదువుతున్నాను. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడెను. 1 యోహాను పత్రిక 4:10 వచనంలో కూడా 1 యోహాను పత్రిక 4:10 వచనంలో కూడా మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఏదో మనమేదో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి గొప్ప క్రియలు చేసి మనం నీతిమంతులుగా దేవుని ఎదుట కనబడే కార్యక్రమాలు ఒకవేళ చేస్తే మన నీతి క్రియలన్నీ కూడా యెషయా గ్రంథం 64:6 మనం చూసాం లాస్ట్ టైం. అవన్నీ కూడా మురికి గుడ్డలాగా కనబడుతున్నాయి అంటున్నాం. ఒకవేళ లోకసువార్త 18 మనం చూస్తే ఆ పరిసయ్యులు వారు ఏదో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి వారే నీతిమంతులు అన్నట్టుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చలేదు. ఎవరైతే నాయనా తండ్రి నేను పాపినని ఆకాశంపు కళ్ళెదుట కూడా ధైర్యం చాలలేదు, ఆ సుంకరి మార్పు చెంది మారు మనసుతోటి పశ్చాత్తాపంతో దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి దేవుడే మళ్ళీ నీతిమంతులుగా చేయాలి, కానీ మనం ఏదో చేసి ఏదో కార్యక్రమాలు చేసి గొప్ప గొప్ప పనులు చేసి మనం నీతిమంతులుగా తీర్చబట్టడానికి అవకాశం లేదు. అందుకే పాపమెరుగా ఆయన మన కోసం పాపంగా చేశాడంటే మన పాపానికి పరిష్కారం మన క్రియల ద్వారా జరగదని గుర్తించాలి. 4వ విషయము, ఇందులో దేవునికి ఉద్దేశం ఏంటంటే విశ్వాసులు క్రీస్తులో దేవుని నీతి న్యాయములు కావాలని. ఎందుకు దేవా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నావంటే దేవునికి ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా, అంటే విశ్వాసులు అందరూ కూడా క్రీస్తులో దేవుని నీతి న్యాయములు కావాలని. ఇది వారిని నిర్దోషులుగా లెక్కించటం గురించి. మనం అందరం కూడా మనకు తెలుసు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో దేవుని యొక్క సంకల్పం విషయంలో మనకు తెలిసిన మాట. మనం పుట్టక ముందు దేవుడు మన విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు, అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకున్నాం. ఎలా ఉండాలని? పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని. అలా పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తం మన స్థానంలో మరణించాడు. ఇందులో ప్రేమ ఉన్నదని చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనములో, ఇట్లుండగా
ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అది ఎలా ఉందో మనం లాస్ట్ టైం పౌలు గారి జీవితాన్ని ఒకసారి మనం ఆలోచించినప్పుడు విన్నాం. ఇట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తునందలే విశ్వాసం మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతియే ఉన్నది. ఏ భేదము లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. మనం ఉచితముగానే నీతిమంతులని తీర్చబడుతున్నాం. ఎవరు? నమ్మువారు. కండిషన్ అది. నమ్మాలి. ఏమి నమ్మాలి? నేను పాపినని నమ్మాలి, సుంకరి నమ్మినట్టు. నా పాపానికి విమోచన క్రయధనం ప్రభు యేసుక్రీస్తు వారి రక్తమని, ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. దేవుడు మనల్ని ప్రేమించాడని నమ్మాలి. దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని మృతుల్లోంచి లేపాడని నమ్మాలి. నేను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే నన్ను కూడా దేవుడు అలా లేపుతాడని నమ్మాలి. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి నమ్మటం విషయం. అలా నమ్మిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. అలా కాకుండా ఏదో బాప్తిసం పొందానండి, సంఘంలో చేర్చబడ్డాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, సంఘానికి వెళుతున్నాను, కానుకలు ఇస్తున్నాను అనుకున్నంత మాత్రాన మనం నీతిమంతులం కాదు. దేవుడు కోరుకున్నట్టుగా ఆయన లక్షణాలు మనలో కనపడాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటి? మూడో విషయంలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే, ఇది మన కోసము ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఎదుట ఎలా కనబడుతున్నాడో, ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఎదుట ఎలా కనపడుతున్నారో పాపులైన మనం కూడా అలా కనపడాలి. అలా నీతిమంతులుగా కనపడాలి. మన క్రియలన్నీ కూడా అలా ఉండాలి. మోహపు చూపులు ఉండకూడదు, నరహత్యలు ఉండకూడదు, ద్రోహి అనకూడదు. కష్టం చేసి మన అందరికీ పంచిపెట్టే వారిగా ఉండాలి. శత్రువుని కూడా ప్రేమించే విధంగా ఉండాలి. అదే నీతిమంతుల యొక్క లక్షణాలు. అవన్నీ మన ప్రభు యేసుక్రీస్తు వారిలో ఎంత పుష్కలంగా ఉన్నాయో మన విషయంలో కూడా అలా ఉండాలనే దేవుడు పాపమెరుగని ప్రభు యేసుక్రీస్తు వారిని మన స్థానంలో బలి చేశాడు. ఆ పాపానికి ఆయన వెల చెల్లించాడు. అందులో ప్రేమ ఉన్నది. దానితో పాటు మనం అందరం కూడా క్రీస్తు ప్రభువులో ఐక్యత కలిగిన వారమై ఉండాలని, మనం అందరం కూడా ప్రభు యేసుక్రీస్తు వారిలో ఐక్యత కలిగి ఉండాలని. ఎలా ఐక్యత కలిగి ఉండాలి? ఎలా ఐక్యత కలిగి ఉండాలంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలా ఐక్యమై ఉన్నారు, అలాగనే తండ్రి కుమార పరిశుద్ధాత్మలతోటి అపోస్తులు ఎలా ఐక్యమై ఉన్నారు, మనం కూడా అలా ఉండాలని దేవుని యొక్క ఇష్టం అండి. అందుకే పాపమెరుగని ప్రభు యేసుక్రీస్తు వారిని పాపంగా చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన చివరి ప్రార్థన 20వ వచనం నుండి, మనం ఏకమై ఉన్నలాగున, అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, ప్రార్థన చేస్తున్న మాట, మనము ఏకమై ఉన్నలాగున వారుని ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణము చేయబడి ఏకమై ఉన్నందున నీవు నన్ను పంపితవనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివనివి వీరు ఎరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామము తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పేదని. ఇది అపోస్తుల గురించి మాట్లాడుతున్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలా ఏకమై ఉన్నారు, అలాగనే మనమందరం కూడా వారితో ఏకమై ఉండాలని ప్రభు యేసుక్రీస్తు వారు మన స్థానంలో మరణించాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన సందర్భాలు ఇవన్నీ కూడా. కాకపోతే మనము నీతిమంతులమా కాదా, మనము నీతిమంతుల జాబితాలోకి అసలు అడుగు పెట్టామా లేదన్న విషయాన్ని మనం ఒకసారి వాక్యపు వెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగురా,
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందం. ఎలయనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండాన్నట్లు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం మనం సిలువ వేశాము. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం ఐక్యమై ఉండాలంటే ఆయన మరణంలో పాలు పొందామని మనకు తెలియాలి బాప్తిస్మంలో. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ప్రతి పాపి కోసం పాప విమోచన క్రయధనం చెల్లించబడింది. అలాగనే మనము కూడా బాప్తిసం పొందినప్పుడు మన ప్రాచీన స్వభావాన్ని మొత్తం సిలువ వేశాం. అలా సిలువ వేసినప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అలా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా బాప్తిసం పొంది తీరాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ఎదుట మనం అందరం కూడా నీతి న్యాయములు కలిగి బ్రతకాలన్నా, దేవుని ఎదుట మనం అందరం కూడా నీతి న్యాయములు కలిగి బ్రతకాలన్నా మనకు మొట్టమొదటిగా తెలియాల్సిన విషయం ఏంటంటే, నా స్థానంలో నా ప్రభు మరణించాడు. నేను ఏ క్రియలు చేసినా నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం లేదు. దాన్ని దేవుడే తన కృప చేత నన్ను నీతిమంతుడిగా చేశాడు. అందుకే పాపం మెరుగని నా ప్రభువైన యేసుక్రీస్తును పాపంగా చేశాడు, నా స్థానంలో మరణించాడని మనం గుర్తించాలి. అందులో ప్రేమ ఉన్నది. దేవుడే మనల్ని ముందుగా ప్రేమించాడు. దేవుని యొక్క నీతి న్యాయంలో స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చూపించాడు, అనేక మందికి ప్రకటించాడు, అనేక మందికి తన యొక్క నీతి న్యాయాలు అందరికి ఎలాగైతే కనపరిచాడు, ఆ నీతి న్యాయాలు కలిగి బ్రతికాడు, మనం కూడా అలా బ్రతకాలని దేవుని యొక్క కోరిక అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఏంటంటే, అక్కడ అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. క్రీస్తు యేసునందు ఉండటం అంటే సంఘములో ఉండటం అని అర్థం. క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదంటాడు రోమపత్రిక 8 మొదటి వచనంలో. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డారు. శిక్షా విధి లేదంటే వారే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నారు. ఆ శరీరానికి క్రీస్తు ప్రభువే శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి వారికి ఎలాంటి శిక్షా విధి లేదు. అటు ప్రియ దేవుని సంగమా, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 14వ వచనంలో, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 14వ వచనంలో, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపిన, అందుకు మేము సాక్షులము. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎవరిని కోరుకుంటున్నాం? ఎవరిని మరలా సిలువేస్తున్నాము? మనకు తెలుసు కదా, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మరలా మనమైతే సిలువేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు ఆ యూదులు, ఇశ్రాయేలీలు, అక్కడున్న రోమా సైనికులు వీళ్ళందరూ కలిసి ఒక్కసారి సిలువేశారు. కానీ మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరలా ప్రతిరోజు మన క్రియల ద్వారా, మన చూపుల ద్వారా మనం ఆయన మరలా సిలువేస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలుగా మనం ఎలా నీతిమంతులుగా అయ్యామో, పాపం మెరుగని ఆయన మన కోసం ఎలా పాపంగా చేశాడో మరలా అక్కడికి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం ఉన్నాం. 5వ అధ్యాయము 18వ వచనం నుండి, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించిన. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక
క్రీస్తునందు లోకంలో తనతో సమాధాన పరుచుకుని, ఒకవేళ మన అపరాధములు మన మీద మోపితే మనకి ఎవరికి కూడా రక్షించబడటానికి అవకాశం ఉండదు, దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకంటే మన పాప భారం మనం మోయలేనిదంతా, మనం తీర్చుకోలేనిదంతా. అదే కదా ఆ మీకా గ్రంథంలో 6:6 భక్తుడు మాట్లాడతాడు. మీకా 6:6 మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుగా దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించిన, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలం ఆయనకు సంతోషము కలుగుచేయిన, నా అతిక్రమణకే నా జ్యేష్ఠ పుత్రుడు నేను ఇస్తున్నా, నా పాప పరిహారముకే నా గర్భఫలం నేను ఇస్తున్నా. ఏమిచ్చినా సరిపోదు అంటున్నాడు. నాయనా, ఇప్పుడైతే నేను నీ పాపం కోసం నా కుమారుని బలి చేశాను, ఇక మీదట నువ్వు పాపం చేస్తే, అప్పుడైతే నా కుమారుని బలి చేశాను, ఇక మీదట నువ్వు పాపం చేస్తే నీ జ్యేష్ఠ కుమారుణ్ణి లేదా నీ జ్యేష్ఠ కుమార్తెను నీ పాపం కోసం బలి చేస్తాను, చంపేస్తాను అంటే మనం పాపం చేస్తామండి? ఒకసారి ఆలోచించేయండి. ఏదో చనిపోయింది దేవుని కుమారుడు కదా, నేను కాదు కదా, నా కుమారుడు కదా, నా కుమార్తె కాదు కదా, మేమంతా సేఫ్ గా ఉన్నాం కదా అనుకుంటున్నాం. ఒకసారి తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలండి. తండ్రి ప్రేమ కుమారుని ఎలా ప్రేమిస్తాడో మనకు అర్థమైపోతే, ఆ కుమారుడు కూడా తండ్రిని అలాగనే ప్రేమించాడు. వాళ్ళు సత్సంబంధం కలిగిన వారు, అన్యోన్య సంబంధం కలిగిన, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అందుకే నాయనా తండ్రి నన్ను ఎందుకు చేయి విడితే నా కేక వేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత వేదన పడ్డాడో, తండ్రి అయిన దేవుడు కూడా అంతే వేదన పడ్డాడు. ఒక క్షణము కూడా వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఆ బాధ మనకి ఎలా ఉండాలో తెలియాలంటే ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం ట్రైన్ ఎక్కుతున్నప్పుడు మనతో పాటు మన కుమారుడు కుమార్తె మనతో పాటు ట్రైన్ ఎక్కుతూ మన కళ్ళ ముందే మన చేతిలో నుంచి జారి ట్రైన్ కింద పడుతూ తండ్రి నన్ను కాపాడమని కేక వేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి, ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే ట్రైన్ కదులుతుంది, మన చేతులు పట్టుకొని బిడ్డ ట్రైన్ ఎక్కుతూ జారిపోయి ఆ ట్రైన్ కింద పడుతూ కేకలు వేస్తుంటే, నాయనా తండ్రి నన్ను కాపాడమని కేకలు వేస్తుంటే, ఆ శబ్దం ఆ చుట్టుపక్కలంతా వినపడుతుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించేయండి. నిస్సహాయ స్థితిలో ట్రైన్ వెళ్ళిపోతూ మన ట్రైన్లో వెళ్ళిపోతూ ట్రైన్ కింద మన బిడ్డ పడితే ఆ కేకలు, ఆ మరణం ఎలా ఉంటుందో చూడండి, ఆ యొక్క దృశ్యం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అలాగనే తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణం పొందుతూ ఆ కొరడా దెబ్బలు, ఉమ్ము వేతలు మొఖాన ఉమ్మేస్తుంటే, మన ఎదుట ఎవరైనా మాట్లాడేటప్పుడు నోట్లో తుప్పర్లు పడతా ఉంటాయి కొంతమందికి. అలా పడుతున్నప్పుడు ఏ పక్కలు మాట్లాడరు అంటాం, అట్లాంటిది డైరెక్ట్ గా మొఖానే వాళ్ళు ఉమ్మేస్తారు. నీ పాపం కోసమే, నా పాపం కోసమే. ఎందుకు నాయన అంతగా తగ్గించుకున్నావంటే, ఎలాగైనా నేను నాతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళటాను. ఎందుకు తండ్రి వాళ్ళు కొడుతుంటే, ముళ్ళ కిరీటం పెడుతుంటే, బల్లె పోట్లు అంటుంటే, అలాంటి అవమానకరమైన మాటలు, హేళనకరమైన మాటలు అన్ని ఎందుకు సహించావు తండ్రి? ఎందుకు తండ్రి నా కోసం నీ కుమ్మని అంతగా బలి చేసావంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేది నేను వాళ్ళని ప్రేమించాను, వారి కోసం ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను, వారు నాలా అవ్వాలని. ఒకే ఒక్క ఉద్దేశం అండి, ఆలోచించండి. తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా కనబడుతున్నాడో నువ్వు నేను అలా కనబడాలి దేవునికి. ఎంత న్యాయవంతుడిగా, ఎంత నీతిమంతుడిగా, ఎంత కనికరం కలిగిన వాడుగా, ఎంత దయా హృదయం కలిగిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతున్నాడో అలా నువ్వు నేను పాపిలాగా కనబడాలని కాదు. అందుకే పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేశాడు. అందుకే సువార్త ద్వారా బ్రతిమలాడుతున్నాడు. ఎవరిని బ్రతిమలాడుతున్నారు గమనించారా? సృష్టికర్త అయిన దేవుడు, మహారోషం కలిగిన దేవుడు, ఆయన మాట మాత్రం సెలవిస్తే నరులందరూ కూడా ధూళి అయిపోయే దేవుడు ఈరోజు ఒక పాపి స్థాయికి దిగి వచ్చి సువార్త ద్వారా నీతో నాతో నాయన మార్రా అని బ్రతిమలాడుతున్నాడంటే ఆయన ప్రేమ ఏమైనా అర్థమవుతుందండి మనకి? మనకేమో సువార్త అన్నా, దేవుని మాటలు అన్నా, బైబిల్ చదవటం అన్నా, ప్రార్థన చేయటం అన్నా క్షమించు నిర్లక్ష్య స్వభావం.
ఎందుకు నిర్లక్ష్య స్వభావం అంటే ఆయన ప్రేమను మనం రుచి చూచి ఎరగలేదు. ఎప్పుడైతే దేవుని ప్రేమను మనం రుచి చూచి ఎరుగుతామో ఆ ప్రేమను విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేం. ఆ ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. అలాగనే అపోస్తులు చేశారు. మనం పక్కన 14వ వచనంలో అదే చదువుకున్నాం ఇందాక. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ బలవంతం చేయటం ఏంటి? ఆ ప్రేమను వాళ్ళు కళ్ళారా చూశారు, ఆ ప్రేమను తాకారు, ఆ ప్రేమతో పాటు తిన్నారు, తిరిగారు, ఆ ప్రేమతో పాటు వారు సంచరించారు ఆ 3.5 సంవత్సరాలు. కాబట్టి మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా బ్రతకలేం. చంపేస్తారా చంపేయండి, తలకాయలు తీసేస్తారా తీసేయండి, మమ్మల్ని ఒంటి నిండా తారు పూసేసి వాళ్ళ తోటలకు డ్యూటీలో పెట్టుకుంటారా పెట్టుకోండి, రంపాలతో కోస్తారా కోసేయండి, తలక్రిందులుగా సిలివేస్తారా సిలివేసేయండి. అయినా సరే సువార్త ప్రకటన మాత్రం ఆపం. ఎందుకంటే ఆ సువార్త ప్రకటన ప్రకటించమని చెప్పింది సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు పాపినైనా నిన్ను నన్ను బ్రతిమలాడుతున్నాడు సువార్త ద్వారా. ఆ సువార్త ద్వారా దేవుడు పాపిని బ్రతిమలాడుతున్నప్పుడు నా ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత, ఆ పనిలో నా ప్రాణం పోతేనే నాకు మహాభాగ్యం అనుకున్నారు. అందుకే అపోస్తులు లాంటి భక్తులు బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అన్నారండి. మీకు మధ్యలో ఇందాక ఒక మాట అన్నాను, నాకున్న వయసుకి నాకున్న అనుభవానికి ఏదో 4-5 మాటలు చెప్తున్నాను, కానీ మీకున్న వయసుకి అనుభవానికి అంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటేనే ఆ దేవుడు మళ్ళీ ఎంతగా ప్రేమించాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు అంత సహనాన్ని వహించాడు, ఎందుకు పాపమెరుగని ఆయన పాపంగా చేయబడ్డాడు, అవన్నీ మనకు అర్థం కావాలంటే నాలాంటి వాడు చెప్పేది చాలా తక్కువ అండి, అతి కొద్ది మాటలు మాత్రమేనండి. అందుకే ప్రతిరోజు మనం దేవుని యొక్క మనస్సుని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు పఠించాలి, ధ్యానించాలి. అప్పుడు ఆయన మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు ఎలా నీతిమంతుడుగా కనపడ్డాడో అలా నువ్వు నేను కనపడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు నా స్థానంలో మరణించాడు. అందుకే పాపమెరుగని ఆయన మన కోసం పాపంగా చేశాడు. ఒకసారి ఆ లైన్ చదివేసి ముగిస్తానండి. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచయం మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రం నాయన. మీ ప్రేమను అర్థం చేసుకునే మంచి మనస్సును, మనసాక్షిని మా అందరి మనోనేత్రాలను వెలిగించిన తండ్రి. మేము ఎంత చదివినా, ఎంత విన్నా, ఎంత అర్థం చేసుకున్నా, ఎంత ధ్యానించినా మిమ్మల్ని సంపూర్ణంగా తెలుసుకునే అంత మేధస్సు మాకు లేదు తండ్రి. అల్పులము, అయోగ్యులము, భూమి మీద నరమాత్రులము తండ్రి. మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే మీ యొక్క పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించండి తండ్రి. ఆయన మా హృదయంలో ఉంటే మిమ్మల్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. మీ మనసు ఏంటో, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, మా కోసం ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు, మా ప్రభు యొక్క బలియాగం కూడా మాకు అర్థమవుతుంది తండ్రి. అలాంటి మనసును, అలాంటి మంచి హృదయాన్ని అలా అర్థం చేసుకుని మనోనేత్రాన్ని మా అందరికి వెలిగించండి తండ్రి. వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలందరిని బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం వాళ్ళందరి హృదయాల్లో ఫలించలాగిన కృపను అనుగ్రహించింది తండ్రి. ఉదయకాల దినమున మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, మా స్థానంలో మీ కుమారుడు ఎలా బలైపోయాడు, పాపం ఎరుగని ఆయన ఎలా మీరు పాపంగా చేశారో, ఒక పాపికి మీరు ఎలాంటి శిక్ష వేస్తారో అలాంటి శిక్ష నా స్థానంలో నా ప్రభు అనుభవించి మరణించాడు తండ్రి. అందుని బట్టి కూడా స్తోత్రము. దాన్ని ఇప్పుడు కూడా మేము అర్థం చేసుకోలేక ఇంకా విసివచ్చిన లోకములకి, పాపములకి, అపవాది యొక్క ప్రబంధ హస్తాల్లోకి, దాస్యపు గృహములకి మరలా మరలా వెళ్ళిపోతూ వస్తూ ఉన్నాం. దయతో క్షమించండి, కనికరించండి తండ్రి.
అపోస్తులైతే ఆ ప్రేమను రుచి చూసి ఎరిగారు కాబట్టి నాయన ఆ సువార్త ప్రకటన కోసం సువార్త మాత్రమే ప్రకటించలేదు కానీ వారి జీవితాలను కూడా ఒక మాదిరికరమైన జీవితంగా చూపించారు తండ్రి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయన మాటలైతే చెబుతున్నాము కానీ మా జీవితాలు మీకు తగ్గట్టుగా మా జీవితాలు విశ్వాసాలకు ఎవరికి కనబట్టలేదు తండ్రి. అందుకే సంఘాల్లో ఎవరు మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారు. చెప్పేవాడు ఎలా ఉన్నారు, వినేవాళ్ళు ఇంకెలా ఉన్నారు మీకు తెలుస్తాను. మహోన్నతుడు, మేము అలా ఉండకూడదని మీరు ప్రభుని యేసుక్రీస్తు వారిని చూస్తే ఎలా నీతిమంతుడిగా కనబడుతున్నాడో మేము అలా ఉండాలని మా స్థానంలో ప్రభు వారికి మీరు శిక్ష వేశారు తండ్రి. అది అర్థం చేసుకున్న వారమై అలా జీవిస్తూ తండ్రి, మేము ఎక్కడున్నా ఉద్యోగ వ్యాపారాలు, పని పాటలు, స్కూల్ కాలేజీలు ఎక్కడున్నా కూడా తండ్రి మీకు మహిమకరంగా బ్రతుక కృపను అనుగ్రహించండి నాయన. అలుపుడనైనా నేను మీ పిల్లలతో నాయన మీ గురించి మాట్లాడటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అంత గొప్పగా వివరించలేకపోయి ఉండొచ్చు తండ్రి. మీ బిడ్డలు తను అర్థం చేసుకున్న దాన్ని వాళ్ళ హృదయాల్లో ఫలించేలా కృపను అనుగ్రహించండి తండ్రి. మహోన్నతులు ఈ కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మీతో సహవాసం చేసి మేము లోకంలోకి వెళుతుండగా మేము ఎక్కడున్నా కూడా నాయన మీ బిడ్డలం అన్నట్టుగానే బ్రతుకుటకు లోకం నుంచి మేము ప్రత్యేకించబడిన వారమని, పరిశుద్ధులమని గుర్తు పెట్టుకుంటూ కృపను అనుగ్రహించమని సమస్త మహిమ గంట ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోనే ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.